సోషల్ మీడియాలో చిరంజీవి గురించి ఇన్నాళ్ళు విష ప్రచారం చేశారంటే సరే, వాళ్ళ బుద్ధి అంతే కదా. చిరంజీవి గారి పైన ఎంత ఏడ్చినా ఇది కొత్త ఏం కాదులే అని చెప్పి ఇన్నాళ్ళు ఎంత ప్రచారం చేసినా అది టేకిటీవీ తీసుకున్నారు చిరంజీవి అభిమానులు. కానీ ఇప్పుడు ఒక పనికి మాలిన టాపిక్ తీసుకొని చిరంజీవి గారిని ఇంకా తగ్గించాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి పెద్ద, అతను పెద్ద కానే కాదు, ఇండస్ట్రీ పెద్ద అవటానికి అతనికి ఎట్లాంటి అర్హత లేదు అని కొంతమంది ఈ మధ్యలో మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియాలో అవి నాకు కంటపడ్డాయండి. చిరంజీవి గారి పైన విషప్రచారం చేయడానికి ఎంతోమంది సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అయినా కొన్ని ప్రయత్నాలు చిరంజీవి గారి మనోభావాలను దెబ్బతినేటట్టు మాట్లాడారు. చిరంజీవి గారిని మనసును గుచ్చి ఎన్నో రకాలుగా అతను బాధ పెట్టేటట్టు కూడా మాట్లాడారు. కానీ నేను సినిమా ఇండస్ట్రీకి పెద్ద అని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద కాదు అని కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, నాకు నచ్చింది చిరంజీవి ఏనాడు పెద్దని ఇండస్ట్రీకి నేను పెద్దని చెప్పి అతను ఏనాడు చెప్పుకోలే. ఆ పెద్దరికం గురించి అతను ఎప్పుడు కూడా ఫాట్లు ఏం చేయలే. ఇంతకుముందు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి అడిగినా, సార్ మీరు ఇండస్ట్రీకి పెద్దలాగా ఉండండి, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎటువంటి సమస్య వచ్చినా కానీ మీలాంటి వాళ్ళు చెప్తే అది అక్కడికక్కడే పరిష్కారం అయిపోయింది. ప్రస్తుతానికి ఇండస్ట్రీ పెద్ద అంటూ ఎవరు లేరండి, దానికి కరెక్ట్గా అర్హులు మీరే, దయచేసి మా మాట తీయకండి సార్ అని చెప్పి కొంతమంది పెద్దలు, అంటే కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు వెళ్ళి అడిగిన తర్వాత చిరంజీవి గారు అతను ఏం చెప్పిండంటే, నాకు ఇండస్ట్రీలో పెద్దరికం అంటూ ఏమీ వద్దు, ఇండస్ట్రీలో మీకులాగా అంటే మీరెంతో నేను కూడా అంతే, ఏమైనా సమస్య వస్తే మీతో పాటు నేను కూడా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తా, ఎవరికన్నా ఎటువంటి ఆరోగ్యపరంగా ఒకవేళ వచ్చినట్లయితే నా వంతు నేను సహాయం చేయడానికి ముందాలకు వస్తానని చెప్పి అతను వాళ్ళు బ్రతిమిలాడి అడిగినా కానీ అతను ఒప్పుకోలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చిరంజీవి గారు ఎందుకు ఒప్పుకోలేదో ఏందో అనేది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇది గతించిపోయిన కాలం, అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడే ముందు చిరంజీవి గారి పైన, అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద కాదని అతను ఎప్పుడు చెప్పుకోపోయినా కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద కాదు 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 అని చెప్పి కొంతమంది చెత్తవాగుడు ఆగుతున్నారు. అది ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద కాదా అని చెప్పేసి కొంతమంది పేటరేగిపోతున్నారు. మీకు చాలా మందికి తెలియదు అసలు ఇండస్ట్రీ పెద్ద అంటే ఏమిటి అంటే, ఇండస్ట్రీ కోసం తన సంపాదనలో నుంచి కనీసం ఒక పావలా భాగం అన్నా ఖర్చు చేయాలి, అప్పుడే ఇండస్ట్రీ పెద్ద అనిపించుకుంటాడు. ఇండస్ట్రీకి ఏమి ఇవ్వడం లేదు కదా, మరి ఇండస్ట్రీ పెద్ద ఎలా అవుతాడు? ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా అంటున్నాను అంటే, వీళ్ళ సంపాదనలో నుంచి కనీసం 100కి 10 పైసలు కూడాను ఇండస్ట్రీ కోసం ఖర్చు చేయడం లేదు. ఇండస్ట్రీ నుంచి దోచుకుంటున్నారు ఎంత కావాలో అంత. చూశారుగా ఏ విధంగా మాట్లాడుతున్నారో. మెగాస్టార్ చిరంజీవి గారిలో ఉన్న మంచి గుణం ఏంటంటే, అతను తెలిసిన వారైనా లేకపోతే అతనికి పరిచయం లేని వారైనా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా ఆర్థికంగా కానీ అనారోగ్యంగా కానీ ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారన్న సంగతి అతని దృష్టికి వస్తే మాత్రం అతను చూస్తూ వెళ్ళిపోయే మనస్తత్వం మనిషి అయితే కాదండి. ఎందుకంటే అతన్ని సహాయం తీసుకొని ఆరోగ్యపరంగా ఆర్థికంగా అయినా ఎంతోమంది అనారోగ్య పాలైనా కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యను కూడా పరిష్కరించిన వ్యక్తి అన్నమాట. ఉదాహరణకు కొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి ఎక్కడ పడితే అక్కడ మనిషి మనుగడకే ప్రమాదం కలిగిన ఆ రోజుల్లో, అంటే దాదాపు 2020లో 2020 నుంచి 2023 దాకా, అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు మనం కనీసం బయటికి వచ్చినా, ఎవరితోనైనా మాట్లాడినా, ఎవరినైనా టచ్ చేసినా ఎటువంటి ప్రమాదం మనకి దాపరిస్తుందని చెప్పి కరోనా టైంలో కనీసం ఇంట్లో మన రక్త సంబంధమే కావచ్చు, మన కుటుంబ సభ్యులే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, వాళ్ళతోని కొన్ని సమయంలో మాట్లాడదామన్నా, దగ్గరకు వద్దామన్నా, వాళ్ళని టచ్ చేద్దామన్నా క్షణక్షణం ప్రాణాగండం భయంతో తిరిగిన ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్ని సహాయాలు చేశాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు, ఎన్నో వేల మంది కార్మికులు పనులు లేక, సినిమాలు అంటే వాళ్ళకి సినిమాలు ఉంటేనే పని, సినిమాలు ఎక్కడికక్కడే బంద్ అయిపోయి షూటింగ్ లేక ఎట్లాంటి స్థితికి దాపరించిందంటే, ఒక్కరోజు పూట గడిస్తే చాలురా, అంటే ఒక రోజుకి ఒక పూట తింటే చాలు, 2 పూటలు మానేసినా కానీ ఒక్క పూట భోజనమైనా మనకు దొరికితే చాలు అనే పరిస్థితికి వచ్చేసారనమాట సినీ కార్మికులు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా దిగిపోయారు.
మరొక భయంకరమైన సంఘటనలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ సినీ కార్మికులలో కూడా కరోనా వ్యాధి వచ్చి చూస్తూనే చనిపోతున్నారన్నమాట. అంటే ఆ కుటుంబంలో పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఆ కుటుంబాన్ని నడిపించే పెద్దలు కూడా చనిపోతూ ఉంటే చిరంజీవి గారి మనసు చెలించి ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సాయం కావచ్చు, అనారోగ్యం పాలై కరోనా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి పూర్తిగా వైద్యం చేయించడం కావచ్చు, దాదాపు కొన్ని వేల మంది కార్మికులకు ఇంట్లో గడవని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో గడవటానికి సరుకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి భోజనాలు కావచ్చు, ఇలాగా ప్రతిరోజు కూడా అతనుకు మించిన సాయం చేసిండండి. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు వచ్చి వరదలు, వాగులు, వంకలు, డొంకలు ఎక్కడ పడితే అక్కడ రైతులకు నష్టం వచ్చి కొంతమంది రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఇంత బతికి మనం ఇంత డబ్బు ఉండి కూడా మనం సహాయం చేయకపోతే ఎట్లా అని చెప్పి కోట్ల రూపాయలు సీఎం నిధికి డబ్బులు ఇచ్చి అతని గొప్ప మనసు చాటుకున్నాడండి. అలాగా ఎన్నోసార్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు షూటింగ్ సమయంలో కొన్ని ప్రమాదాలకు గురైనప్పుడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎక్కడ షూటింగ్ జరిగినా కానీ ఎవరన్నా ఇటువంటి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించడం, అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు క్యాన్సర్ పరీక్షలు చేయించడం, హెల్త్ కార్డులు అందించడం. అదే కరోనా సమయంలో దాదాపు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 42 జిల్లాలకు 30 కోట్ల రూపాయల ఖరీదు గల ఆక్సిజన్లు పంపించి, అంటే 2 రాష్ట్రాల్లో కూడా ప్రాణాలు కాపాడి వాళ్ళ వంతు సాయం ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానీ ఇంకా కొంతమందికి ఆక్సిజన్ దొరకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా వంతు సహాయం నేను ఎందుకు చేయకూడదన్న ఉద్దేశంతో దాదాపు 42 జిల్లాలకు పంపించిండండి ఆక్సిజన్లు. దాదాపు 300 కిలోమీటర్ల నుంచి ఒక మహిళ తన పిల్లల్ని తీసుకుని సైకిల్ యాత్ర చేసుకుంటూ నేను చిరంజీవి అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి, నా సమస్య చెప్పుకోవాలి, నాకు భర్త లేడు, నాకు ఆర్థికంగా నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలవట్లేదని చెప్పి ఒక మహిళా అభిమాని చిరంజీవి గారి దగ్గరికి వచ్చిన తర్వాత అతను చూసి చెలించిపోయి ఆమెతోని సాధక బాధకాలు మొత్తం తెలుసుకొని ఆ పిల్లలను ఎంత చదువుకున్నా సరే నీ పిల్లల పూర్తి బాధ్యత నాది అని చెప్పి ఆమెకు ఆర్థికంగా సహాయం చేసి ఇప్పటికి కూడా ఒక మహిళా అభిమాని, నా అభిమాని బాధపడకూడదన్న ఉద్దేశంతో ఆర్థికంగా సాయం చేస్తాడు మెగాస్టార్ చిరంజీవి గారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అతన్ని మాట్లాడినా వాళ్ళ చీదరింపులు మొత్తం కూడా ప్రశంసలుగా భావించుకొని ఎంతో మందికి సహాయం చేసుకుంటూ పోతున్నాడు. అంతేకాకుండా 1998లో నిర్వహించిన ఐ బ్యాంకు ద్వారాగా కొన్ని వేల మందికి కంటి చూపించిండు. తన బ్లడ్ బ్యాంకు ద్వారాగా కొన్ని లక్షల మందికి రక్తదానం అందించిండు. ఇప్పటికైనా సరే వాళ్ళ సమస్య కానీ చెప్పినట్లయితే, అన్నా నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నేను ఆర్థికంగా చితికిపోయాను, నా కుటుంబం అనారోగ్యం పాలైపోయింది, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మేము జీవితంలో చాలా దెబ్బతిన్నాము, దండ ఎవరు లేరన్నా, మమ్మల్ని కాపాడన్నా, మా పిల్లల్ని కాపాడనని చెప్పి ఎవరన్నా అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకుంటే చాలు, అది ఎట్లాంటి సమస్య అయినా కానీ అతని సమస్య కిందే భావించుకొని ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చిరంజీవి గారు. ఈ మధ్యకాలంలో అల్లు అరవింద్ గారి తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఓదార్చి తన అత్త కళ్ళను కూడా దానం చేయమని చెప్పి చిరంజీవి గారు ఎంత మంచి మనసు చాటుకుండా ఒకసారి చూడండి. తన అత్త కళ్ళను కూడా దానం చేయమని చెప్పి అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆ కళ్ళను కూడా దానం చేశారనమాట. మనిషికి శరీరానికి సావు ఉంటుందేమో కానీ కళ్ళకు సావు ఉండదు, గుండెకు సావు ఉండదు, రక్తం ఇచ్చి కూడా ప్రాణాలను కాపాడవచ్చని చెప్పి తన సొంత అత్త కళ్ళను కూడా దానం చేసి వేరే వాళ్ళ కంటి చూపించిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎవరికి సహాయం చేశావు, నువ్వు సినిమా ఇండస్ట్రీలో పెద్దగుంటానికి నువ్వు అర్హుడివి కాదు, ఏదో నీకు సహాయం చేసే గుణం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నాకు మనసు చెలించిపోయిందండి వాళ్ళు మాట్లాడే మాటలకు. అంటే నేను ఒక వీడియో చూస్తే సరిపోతే పోనీ అనుకునేటువంటి, కానీ ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు ఇలా చేసి సోషల్ మీడియాలో చిరంజీవి గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారనమాట. అసలు చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులు వచ్చి అడిగినా సరే నాకు ఎలాంటి పెద్దరికం అవసరం లేదు, నేను ఎవరికైనా సహాయం చేయాలంటే నేను సహాయం చేస్తా, ఎవరన్నా నన్ను వచ్చి పలానా సమస్య అంటే నేను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తా, పోరాడతా, కానీ నాకు ఒక పెద్దరికం అంటే వద్దు అని చెప్పి చెప్పుతున్నాడంటే దానికి అర్థం ఏంటంటే చాలా మంది చిరంజీవి గారి వెనకాల ఉండి గుచ్చేవాళ్ళు, విమర్శించేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఉన్నారనమాట. చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చిరంజీవి గారి మనసుని బాధ పెట్టేటట్టుగా మాట్లాడి సోషల్ మీడియాలో కొంతమందికి చెప్తున్నా, మీరు ఎవ్వరు ఏమనుకున్నా ఎంత మురిగినా సరే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి గారు ఎలాంటి పెద్దగా ఉండకపోయినా సరే ఆయన ఎలాంటి మంచి పనులు చేయాలన్నా, ఎవరెవరికి సహాయం చేయాలన్నా అతని దృష్టికి వస్తే చాలు, చూస్తూ ఊరుకోడు, ఆ సమస్యను సాల్వ్ చేయడానికే ప్రయత్నిస్తాడు. ఎంతమంది చిరంజీవి గారి గురించి చెడ్డగా మాట్లాడినా ఆయనకి పడేది ఏమీ లేదు. మరి ఈ వీడియో పైన చిరంజీవి గారి పైన
మీ కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.